2025 ఫలితాలు అయితే వచ్చాయి అండ్ నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. 2016లో అలాగే 19లో 22 ఇలా కొన్ని సంవత్సరాలు చూస్తే కొంచెం ఫ్యాక్ట్స్ ఎక్కువగా వచ్చిన వాళ్ళకి మాత్రమే ఎక్కువ మార్క్స్ వచ్చేలా ఉన్నాయి. ఈవెన్ మన ర్యాంకర్స్లో శ్రవణ్ కుమార్ రెడ్డి కూడా లాస్ట్ టైం ఐఆర్ఎంఎస్ వచ్చింది, మళ్ళీ ర్యాంక్ వచ్చింది. శరత్ చంద్ర మీరు ఎలా సపోర్ట్ చేశారు సార్? వినీషాకి అయితే మాత్రం నేను ఇచ్చింది ఓన్లీ పర్సనల్ మెంటర్షిప్ చూసుకున్నా, తర్వాత ఆన్సర్ రైటింగ్ చూసుకున్నా, ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్లో నాకు తెలిసి ఎక్కువగా మీ పేరు వినిపిస్తుండొచ్చు. యాక్చువల్గా మీరు చూసిన వీడియోలో 6 మెంబర్స్ స్టూడెంట్స్కి సో మన కంపారిజన్ తప్పు అసలు ఏపీ తెలంగాణలో. అసలు ఇది ఇంటర్వ్యూ విత్ ఐఏఎస్ అనేది అసలు కరెక్ట్ కాదు. ఏం చెప్తారు ఇంటర్వ్యూ విత్ ఐఏఎస్లో? నా ఉద్దేశంలో ఓన్లీ ఇంటర్ డిగ్రీ అనే కాదు, ప్రతి దాంట్లో మోసం ఉంటుంది. యూపీఎస్సీ 24-25 ఫలితాల్లో మన తెలుగు వారు మామూలుగా సత్తా చాటలేదు. సో ఈరోజు శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్, డిగ్రీ విత్ ఐఏఎస్, ఇంటర్ విత్ ఐఏఎస్ అండ్ మల్టిపుల్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ అండ్ అట్ ద సేమ్ టైం హైదరాబాద్ అండ్ విజయవాడ యాజ్ వెల్ యాజ్ ఢిల్లీలో కూడా బ్రాంచెస్ ఉన్న శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ శరత్ సార్ మన ముందున్నారు. సార్ నమస్తే సార్. సార్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. ఈరోజు 2024-2025 రిజల్ట్స్ అయితే వచ్చాయి అండ్ నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. మన తెలుగు వారు ఈసారి బాగా సత్తా చాటారు, ఎక్కువ లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ ర్యాంక్స్ వచ్చాయి. సో ఈరోజు దీని గురించి మాట్లాడడానికి నేను సార్ని ఇన్వైట్ చేశాను. సార్ అయితే ఇయర్ 145 మంది ఎంతమంది ఇంటర్వ్యూకి వెళ్తే ఆల్మోస్ట్ ఒక 70-80 మందికి ర్యాంక్స్ వచ్చాయి. వేరియాస్ ప్రీవియస్ ఇయర్ చూసుకుంటే మనకి తక్కువ వచ్చాయి, అంటే ఆల్మోస్ట్ 40-50 రేంజ్ మధ్యలోనే వచ్చాయి. సో అసలు ఎందుకంటారు ఈ ముఖ్యంగా ఈ తేడా ఎక్కడ వచ్చిందంటారు? మీరు అన్నట్టుగా లాస్ట్ ఇయర్ సివిల్స్లో తెలుగు వాళ్ళకి లెస్ దాన్ 50 ర్యాంక్స్ వచ్చాయి, బట్ ఈ ఇయర్ మోర్ దాన్ 70 వచ్చాయి. ఆల్మోస్ట్ 50% ఇంక్రీజ్ ఉంది. అవును. సో మీలాగే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అదే సార్. అయితే దీని రీజన్స్ ఏంటంటే, ఫస్ట్ రీజన్ ఏంటంటే తెలుగు వాళ్ళు ఒకప్పుడు జనరల్గా ఇంజనీరింగ్, మెడిసిన్ చేస్తుంటారు కాబట్టి ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. నార్త్ వాళ్ళ కాకుండా మన వాళ్ళకి జాబ్స్ ఇది వస్తూ ఉంటాయి. కానీ ఈ మధ్య వేరే జాబ్స్ వచ్చినప్పటికీ కూడా జాబ్స్ రిజైన్ చేసి, ఈవెన్ ఇప్పుడు ఈ సంవత్సరం భార్గవ్ ఉన్నాడు, ఐపీఎస్ సైడ్ లాస్ట్ టైం, మళ్ళీ రాసిన సంవత్సరం శ్రవణ్ కుమార్ రెడ్డి 60 ర్యాంక్ వచ్చింది, అతను ఐఐటి బాంబే. సో వీళ్ళకి మంచి మంచి జాబ్స్ ఉన్నప్పటికీ కూడా స్టిల్ సివిల్స్ రాయాలి, సర్వీస్ రావాలి అని ఒక ఎయిమ్ ఉంది. ఇది లాస్ట్ 3 to 4 years నుంచి స్ప్రెడ్ అవుతుంది. నా అబ్జర్వేషన్ అంటే ఈవెన్ అబ్రాడ్లో మంచి జాబ్స్ చేసే వాళ్ళు కూడా తెలుగు వాళ్ళు రిజైన్ చేసి వచ్చి సివిల్స్ రాస్తున్నారు. అప్పుడులో పృథ్వీతేజ్, అప్పటి నుంచి అంతకన్నా సాయికాంత్, అప్పటి నుంచి కూడా టాప్ జాబ్స్ మోర్ దెన్ 1 crore శాలరీ వస్తున్నారు. ఇలా రావడం వల్ల గ్రాడ్యువల్గా నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అటెంప్టింగ్ సివిల్స్ ఫ్రమ్ ఏపీ అండ్ తెలంగాణ చాలా ఇంక్రీజ్ అయింది. అందుకే ర్యాంక్స్ వస్తున్నాయి. అది మెయిన్ రీజన్. ఓకే సార్. అయితే సార్ ఎక్కువగా ఏ ఆప్షన్ తీసుకున్నారంటారు ఈసారి? లాస్ట్ 3-4 years నుంచి కూడా, అంటే అనుదీప్ ర్యాంక్ వచ్చినప్పటి నుంచి చూస్తే మీరు స్లోగా ఆంథ్రోపాలజీ ఆప్షన్ పెరుగుకుంటూ వచ్చింది, పెరుగుతూనే ఉంది, పెరుగుతూనే ఉంది. ఇన్ఫ్యాక్ట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జాగ్రఫీ ఆప్షనల్స్తో 3-4 times రాసిన వాళ్ళు కూడా దాన్ని వదిలేసి దేర్ కమింగ్ టు ఆంథ్రోపాలజీ. ఒక రీజన్ ఏంటి, ఆంథ్రోపాలజీ కొంచెం చిన్న ఆప్షనల్, 3 to 4 months కంప్లీట్ చేయొచ్చు. తర్వాత ఎటువంటి బ్యాక్ నుంచి వచ్చిన వాళ్ళైనా కూడా, అంటే సైన్స్, ఇంజనీరింగ్ లేదా ఆర్ట్స్ ఎవరైనా కూడా ప్రిపేర్ అవ్వచ్చు దానికి ఆంథ్రోపాలజీకి. అండ్ ఆంథ్రోపాలజీకి పర్టికులర్ ఆంధ్రప్రదేశ్లో నెంబర్ ఆఫ్ కోచింగ్ సెంటర్స్ అవ్వచ్చు, ట్రైనర్స్ అవ్వచ్చు బాగా పెరుగుతున్నారు. అలాగే ఆంథ్రోపాలజీ స్కోర్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి. లాస్ట్ 6 years నుంచి స్కోర్ ఎక్కువ వస్తున్నాయి. సో ఫస్ట్ ఆంథ్రోపాలజీ, సెకండ్ సోషియాలజీ, థర్డ్ పొలిటికల్ సైన్స్. ఇప్పటి నుంచి కూడా ప్రొడ్యూసర్ టీనా దాబి అప్పటి నుంచి ఇంకా ముందు నుంచి కూడా పిఎస్ఆర్ ఆప్షనల్ పెరుగుతూనే ఉంది. ఓకే సార్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మీరు అన్నట్టు మీరు మాట్లాడుతున్న దాన్ని బట్టి అండ్ ఎట్ ది సేమ్ టైం నేను కూడా ర్యాంకర్స్తో మాట్లాడినప్పుడు కానీ, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేటప్పుడు కానీ, అంటే లాస్ట్ ఇయర్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ ర్యాంక్స్ వచ్చినాయి. అండ్ ఎట్ ది సేమ్ టైం ప్రీవియస్ ఇయర్ ఇంటర్వ్యూ దాకా వెళ్ళి సక్సెస్ కాలేని వాళ్ళు మళ్ళీ ఇప్పుడు సక్సెస్ అయ్యారు. సో అంటే ఎక్కువగా ఒకసారి సక్సెస్ అయిన వాళ్ళే మళ్ళీ సక్సెస్ అవుతూ ఉన్నారు, అంటే కంటిన్యూస్గా బ్యాక్ టు బ్యాక్. ఎందువల్ల అంటారు? యాక్చువల్గా ఇప్పుడు ఏదైతే ప్యాటర్న్ మీరు చెప్పారో ఇది ఎవ్రీ ఇయర్ ఉండదు ప్యాటర్న్. ఫర్ ఎగ్జాంపుల్ 2016లో అలాగే 19లో 22 ఇలా కొన్ని సంవత్సరాలు చూస్తే ఫ్రెషర్స్కే ఎక్కువగా ర్యాంక్స్ రావడం జరిగింది. అలాగే కొన్ని సంవత్సరాలు చూస్తే మీరు ర్యాంక్ వచ్చిన వాళ్ళకి
లేదా ఆల్రెడీ మెయిన్స్ క్వాలిఫై ఎంట్రీకి వెళ్ళిన వాళ్ళకే ర్యాంక్స్ వస్తుంటాయి. దానికి కారణం ఏంటంటే ఆ సంవత్సరం మెయిన్స్ పేపర్లో ఫ్రెష్ క్యాండిడేట్స్ కూడా రాసేలాంటి క్వశ్చన్స్ ఉంటే ప్యాటర్న్ ప్రకారంగా కొత్త ర్యాంక్స్ వస్తుంటాయి. కానీ ఈ సంవత్సరం మీరు మెయిన్స్ పేపర్ చూస్తే చాలా వరకు క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే కొంచెం డెప్త్, అంటే సర్ఫేషియల్ నాలెడ్జ్ కాకుండా, సూపర్ఫిషియల్ నాలెడ్జ్ కాకుండా ఆల్రెడీ 3 to 4 టర్మ్ చదివి నెంబర్ ఆఫ్ ఆన్సర్స్ రాసి కొంచెం ఫ్యాక్ట్స్ ఎక్కువగా వచ్చిన వాళ్ళకి మాత్రమే ఎక్కువ మార్క్స్ వచ్చేలా ఉన్నాయి. కానీ ఎవ్రీ ఇయర్ ఉండదు. కొన్నిసార్లు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది ఆన్సర్స్కి డెప్త్ అవసరం ఉండదు. యూపీఎస్సీలో ఓన్లీ బ్రాడ్గా మల్టీ డైమెన్షన్ సరిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అనన్య రెడ్డి ఉంది, లాస్ట్ టైం 3rd ర్యాంక్ వచ్చింది ఆవిడకి. అనన్య రెడ్డి రాసినప్పుడు ఆ సంవత్సరం చూస్తే మెయిన్స్ అనన్య రెడ్డినే కాదు ఎక్కువ మందికి ఫస్ట్ టైం రాసిన వాళ్ళు మెయిన్స్ క్లియర్ చేశారు. ర్యాంక్స్ పక్కన పెడదాం, మెయిన్స్ క్లియర్ చేశారు. దాని కారణం ఏంటంటే క్వశ్చన్స్ అన్నీ కూడా బ్రెడ్త్ ఎక్స్పెక్ట్ చేసాయి, బట్ ఈ సంవత్సరం మాత్రం డెప్త్ ఎక్స్పెక్ట్ చేసాయి. అందుకనే ఈవెన్ మన ర్యాంకర్స్లో శ్రవణ్ కుమార్ రెడ్డి కూడా లాస్ట్ టైం ఐఆర్ఎంఎస్ వచ్చింది, మళ్ళీ ర్యాంక్ వచ్చింది. భార్గవ్ కూడా లాస్ట్ టైం ర్యాంక్ వచ్చింది, మళ్ళీ వచ్చింది. పూల ధనుష్కి అంతే. జాదవ్ కూడా అంతకుముందు ఫారెస్ట్ సర్వీస్ ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు ర్యాంక్ వచ్చింది. ఈవెన్ వినీషా కూడా గ్రూప్ 1 తర్వాత సివిల్స్ క్రాక్ చేశారు, మళ్ళీ సంవత్సరం ర్యాంక్ వచ్చింది. సో చాలా సివిల్స్ మళ్ళీ సివిల్స్ అంటే సివిల్స్ 2 సార్లు క్రాక్ చేశారు. 22లో గ్రూప్ 1 వచ్చింది ర్యాంక్ వినీషా. ఓకే ఓకే. 23 యూపీఎస్ వచ్చింది, మళ్ళీ 24 యూపీఎస్ మళ్ళీ క్లియర్ చేశారు. ఓకే. శరత్ చంద్ర మీరు ఎలా సపోర్ట్ చేశారు సార్? వినీషాకి అయితే మాత్రం నేను ఇచ్చింది ఓన్లీ ఇంటర్వ్యూ గైడెన్స్ మాత్రమే. లాస్ట్ 3 years నుంచి కూడా ఇంటర్వ్యూ గైడెన్స్ ఇస్తున్నా వినీషాకి. ఇంటర్వ్యూ కాకుండా రిమైనింగ్ గైడెన్స్ వినీషాకి ఏమీ లేదు. ఓకే. అంటే జనరల్ గా ఎన్ని ర్యాంక్స్ వచ్చాయి సార్ ఈ సంవత్సరం సార్ శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీకి? యాజ్ ఆఫ్ నో అయితే 27 ర్యాంక్స్ చూసాం మేము. ఇంకా కొన్ని ర్యాంక్స్ కౌంట్ చేస్తున్నాము. ఎందుకంటే ఈ సంవత్సరంలోనే కాకుండా లాస్ట్ ఇయర్ అంత ముందు ఇయర్ మేము గైడ్ చేసిన ర్యాంక్స్ వస్తున్నాయి కాబట్టి ఇంకా కౌంట్ చేస్తున్నాం. ప్రాసెస్ స్టిల్ గోయింగ్ ఆన్. అలాగే నాకు వచ్చిన ర్యాంక్స్లో కొంతమంది మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ గైడెన్స్ తీసుకుని ఉన్నారు, కొంతమంది పర్సనల్ మెంటర్షిప్ తీసుకుని ఉన్నారు, కొంతమంది ఓన్ ఇంటర్వ్యూ గైడెన్స్ ఉన్నారు, కొంతమంది కోచింగ్ ఉన్నారు. ఇలా మల్టిపుల్ వాటిని చూస్తే 27 ర్యాంక్స్ ప్లస్ స్టిల్ కౌంటింగ్ అనమాట. ఓకే సార్. ఇక్కడ జనరల్గా ఏంటి అంటే పర్సనల్ మెంటార్షిప్ అనేది కానీ తర్వాత వచ్చేసి ఆన్సర్ రైటింగ్ కానీ ఈ రెండు జనరల్గా ఇంపార్టెన్స్ యూపీఎస్సీ సివిల్స్లో చాలా ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి పర్సనల్ మెంటర్షిప్ చూసుకున్న తర్వాత ఆన్సర్ రైటింగ్ చూసుకున్న ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్లో నాకు తెలిసి ఎక్కువగా మీ పేరు వినిపిస్తుండొచ్చు, చాలామంది ర్యాంకర్స్ ఎండోర్స్ చేయడం కానీ మిమ్మల్ని. సో ఎందుకంటారు అంటే ఎక్కడ మీకు ఎలాగా అంటే ఎక్కువ మంది మీరు ఒక వీడియో కూడా రిలీజ్ చేసినట్టున్నారు, దాంట్లో కొంతమంది ఆల్మోస్ట్ 4 ర్యాంకులు వచ్చినట్టున్నాయి. సో నా వీడియో నేను చూసాను ఎస్పెషల్లీ. అంటే అందరు మీరు తమిళలో కూడా ఈ ర్యాంక్ అని వేస్తున్నారు, సీన్ దట్. సో అంటే ఏంటి సార్ ఎందుకన్నా? యాక్చువల్లీ మీరు చూసిన వీడియోలో 6 మెంబర్ స్టూడెంట్స్కి ఎట్ ఏ టైం పేపర్ ఇవాల్యుయేషన్ చేస్తున్నాను నేను. ఓకే. నేను జనరల్గా ఏం చేస్తానంటే కొన్నిసార్లు 1 to 1 చేస్తాను, ఎక్కువసార్లు అంటే ఒక 4-5 స్టూడెంట్స్ కలిపి సేమ్ ఎగ్జామ్ పెట్టి సేమ్ క్వశ్చన్స్ రాసినప్పుడు వాటిని కంపేర్ చేస్తూ కరెక్షన్ చేస్తాను. దానివల్ల ఏమవుతుందంటే కొంతమంది ఇంట్రొడక్షన్ బాగా రాస్తారు, కొంతమంది కంక్లూజన్ బాగా రాస్తారు, కొంతమంది ఫ్యాక్ట్స్ బాగా రాస్తుంటారు. కంపారిజన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక స్టూడెంట్ నుంచి ఇంకో నేర్చుకో అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ మీరు అన్నట్టు విధంగా చాలా ఇన్స్టిట్యూట్స్ కోచింగ్ లేదా మాక్ ఇంటర్వ్యూస్ ఈ రెండే ఫోకస్ చేస్తుంటాయి. బట్ మనం శరత్ చంద్ర అకాడమీలో అఫ్కోర్స్ కోచింగ్ ఉంటుంది, ఇంటర్వ్యూ గైడెన్స్ ఉంటుంది, కానీ దాంతోపాటు పర్సనల్ మెంటార్షిప్ని మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ గైడెన్స్ ఎక్కువ ఫోకస్ చేస్తుంటాను. నేను పర్సనల్గా ఎక్కువ మంది క్యాండిడేట్స్కి మెంటర్షిప్ ఇస్తుంటాను అండ్ పేపర్ ఇవాల్యుయేషన్ చేసి గైడెన్స్ ఇస్తుంటాను. కారణం ఏంటంటే సివిల్స్లో ఫ్రాంక్లీ కోచింగ్ అనేది నా ఉద్దేశంలో 30 to 40% ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి సబ్జెక్ట్ మీద క్లాసెస్ మీకు కావాలంటే ఆన్లైన్లో కూడా దొరుకుతూ ఉంటాయి. ఓన్ క్లాస్ వినాలి అనుకుంటే చాలా దొరుకుతూ ఉంటాయి క్లాసెస్. కానీ పర్సనల్ మెంటర్షిప్ అంటే ఒక స్టూడెంట్కి స్ట్రెంగ్స్ ఏంటి, అతని బ్యాక్గ్రౌండ్ మీద బేస్ అయ్యి అతని స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి అనేది స్టూడెంట్తో మాట్లాడితే తెలుస్తుంది. ఆ స్టూడెంట్ రాసిన ఎగ్జామ్స్ రెగ్యులర్ చూస్తూ ఉంటే తెలుస్తుంది. ఆ స్టూడెంట్ ఎవ్రీ వీక్ మంచి టార్గెట్స్ని ఫినిష్ చేయగలుగుతుందని చూసుకుంటూ వెళ్ళాలి. వాటిని అబ్జర్వ్ చేసి కస్టమైజ్డ్గా ప్రతి స్టూడెంట్ యూనిక్గా ఉంటాడు కాబట్టి ఆ స్టూడెంట్ కస్టమైజ్డ్గా ఎక్కడ ఇంప్రూవ్ చేయాలి. రీడింగ్ కొంచెం స్లోగా ఉంటే సోర్స్ తగ్గించాలి, సోర్సెస్. రైటింగ్ స్కిల్ పూర్గా ఉంటే ఆన్సర్ ఎక్కువ రాయించాలి. ఫిలిమ్స్లో మార్క్స్ తక్కువ వస్తుంటే గెస్ చేసే విధానాన్ని, కామన్ సెన్స్ నాలెడ్జ్ విధాన్ని పెంచాలి. అలాగే కొంతమంది కమ్యూనికేషన్ వీక్గా ఉంటే ఇంటర్వ్యూ ఫోకస్ చేయాలి. అందుకని పర్సనల్ మెంటర్షిప్ వెరీ ఇంపార్టెంట్. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫిలిమ్స్ ఈజ్ జస్ట్ క్వాలిఫైయింగ్. ఫిలిమ్స్లో ఓన్లీ క్వాలిఫై అవ్వాలంతే. వేరాజ్ మెయిన్స్ ఇంటర్వ్యూ మార్క్స్ని యాడ్ చేస్తేనే ర్యాంక్ వస్తుంది. ఇంటర్వ్యూ స్కోర్ జస్ట్ 275 మార్క్స్కే ఉంటుంది. బట్ మెయిన్స్ అనేది నెంబర్ ఆఫ్ పేపర్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇంకా రచిత్ రాజ్ కానీ ఈవెన్ అకాడమీ ఫౌండ్ చేసిన రోమన్ సైని కానీ అందరూ చూడండి ఇంటర్వ్యూ మార్క్స్ చాలా తక్కువ వచ్చాయి. రచిత్ రాజ్కి 3rd ర్యాంక్ వచ్చింది, అప్పుడు రోమన్ సైనికి 18th ర్యాంక్ వచ్చింది. ఇంటర్వ్యూ స్కోర్ చాలా తక్కువ ఉంటాయి కానీ బట్ మెయిన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. వాళ్ళనే కాదు ఇంక నెంబర్ ఆఫ్ ర్యాంకర్స్ చూడండి ఇంటర్వ్యూస్ తక్కువ వచ్చినా కూడా టాప్ 10లో వచ్చాయి. దాని కారణం ఏంటంటే మెయిన్స్. కాబట్టి ఒక స్టూడెంట్ యూపీఎస్సీలో మెయిన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. కాబట్టే
నేను మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ గైడెన్స్ ఎక్కువ ఫోకస్ చేస్తాను. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎలా ఉంటుందంటే నాలెడ్జ్ ఆల్మోస్ట్ అందరు స్టూడెంట్స్ ఒకటే ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎకానమీ క్వశ్చన్స్ ఉన్నాయి. ఎకానమీలో స్పెసిఫిక్గా వాళ్ళు ఎటువంటి రిపోర్ట్స్ మెన్షన్ చేయాలి, నీతి ఆయోగ్ నుంచి ఎలాంటి పాయింట్స్ రాయాలి, కన్క్లూజన్లో ఒపీనియన్స్ కానీ సజెషన్స్ కానీ ఎలా ఇవ్వాలి, ఇంట్రొడక్షన్లో ఆ క్వశ్చన్ సంబంధించిన కాంటెక్స్ట్ని ఎలా బిల్డప్ చేయాలి, అలాగే ఎటువంటి ఫ్యాక్ట్స్ కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్ చేయాలి క్వశ్చన్లో, తక్కువ స్పేస్లో 10 మార్క్స్ క్వశ్చన్ ఉందనుకోండి 2 పేజెస్లోనే ఇవన్నీ రాస్తూ మల్టిపుల్ డైమెన్షన్స్ టచ్ చేయాలి. పాలిటీ ఉందనుకోండి, పాలిటీలో నెంబర్ ఆఫ్ పాయింట్స్ కన్నా కూడా రాసే పాయింట్స్ తక్కువైనా కూడా వాటిని ఎనాలిసిస్ ఎక్కువ చేయాలి. హిస్టరీ ఉందనుకోండి, హిస్టరీలో ఆ కింగ్డమ్ యొక్క టైం లైన్, జాగ్రఫికల్ ఎక్స్టెంట్, అలాగే అక్కడి నుంచి ఇప్పుడే నేర్చుకోవచ్చు, ఇలా రాయాల్సిన అవసరం ఉంటుంది. ఈ సబ్జెక్ట్ బేస్ అయ్యి ఆన్సర్ రైటింగ్ ప్యాటర్న్ మార్చుకుంటూ వెళ్ళాలి. ఇది ఎక్కువ మంది స్టూడెంట్స్కి తెలియదు. ఎందుకు తెలియదు అంటే వాళ్ళు ఓన్లీ బుక్స్ చదువుతారు, మెటీరియల్స్ చదువుతారు, కానీ దాని ప్రజెంటేషన్లో ఎలా ప్రజెంట్ చేస్తే యూపీఎస్సీ ఎక్కువ మార్క్స్ తెలియదు. దాని మీద మనం ఫోకస్ చేయాలి. అంతేగాని బుక్లో ఉన్నది చెప్పి కోచింగ్ ఇవ్వడం అడ్వాంటేజ్ ఏముంది? బుక్లో ఎలా ఉంది, కోచింగ్ కావాలంటే యూట్యూబ్లో క్లాసులు ఉన్నాయి. అంటే మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు సార్? అంటే ఈ ఆన్సర్ ఇలా చేసి రాస్తే ఎలా ఉంటుంది అని మీరు ఎలా? మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్గా నేను సివిల్స్ ఎగ్జామ్ రాసినప్పుడు అండి నాకు జనరల్ స్టడీస్ పేపర్ 1, 2, 3, 4 అండ్ ఎస్ఐ హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి నాకు. అలాగే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా నేను ఎంతోమంది స్టూడెంట్స్కి మెయిన్స్ ఇవాల్యుయేషన్ చేస్తూ ఉన్నాను. సో నాకు ఎలా ఎక్కువ మార్క్స్ వచ్చాయో నా స్టూడెంట్స్లో కూడా ఎవరికి ఎందులో ఎక్కువ మార్కులు వచ్చాయో నాకు ఐడియా ఉంది. కాబట్టి ఎలా ఆన్సర్స్ రాస్తే మార్క్స్ ఎక్కువ వస్తాయో నాకు ఖచ్చితంగా తెలుసు. అంటే హిస్టరీ ఆన్సర్ రాస్తేనే GS 1 ఎక్కువ వస్తాయి, ఎకానమీ రాస్తేనే GS 3 ఎక్కువ వస్తాయి, ఐడియా ఉంది. దాన్ని బట్టి నేను స్టూడెంట్స్కి అది ఎక్కువ ఇన్పుట్ ఇస్తుంటాను. నేనే కాకుండా నాతో పాటు మా దగ్గర ఉన్న ఫ్యాకల్టీ కానీ పర్సనల్ మెంటర్స్ కానీ మేమందరం కూర్చొని డిస్కస్ చేసుకున్నప్పుడు ఏ పాయింట్స్ ఇంక్లూడ్ చేయాలి, మార్క్స్ ఎక్కువ రావాలంటే ప్యాటర్న్ ఎలా మార్చాలి మాడుతూ ఉంటాం. అందుకనే నాతో పాటు మా టీమ్ మెంబర్స్ కూడా మా స్టూడెంట్స్కి పేపర్ ఎవాల్యుయేషన్ చేసినప్పుడు ఐ గివ్ దెమ్ ఏ ఫ్రేమ్వర్క్, ఏ ఫ్రేమ్వర్క్ చెప్తుంటాను. దాన్ని బట్టి దే ఎవాల్యుయేట్స్. అందుకనే మన ఇన్స్టిట్యూట్ పర్టికులర్గా కోచింగ్కి మాక్ ఇంటర్వ్యూస్కి బాగానే ఉన్నప్పటికీ కూడా పర్సనల్ మెంటర్షిప్కి మెయిన్స్ ఆన్సర్ గైడెన్స్కి బాగా ఫేమస్ అయింది దానివల్లనే. ఓకే. సో అంటే ఒక ఆన్సర్ రైటింగ్ ఎలా ఉంటే, ఎలా ఫ్రేమ్ చేసుకుంటే ఎక్కువ మార్క్స్ వస్తాయి అంటారు? యూపీఎస్సీ మెయిన్స్లో ఒక ఆన్సర్లో ఎక్కువ మార్క్స్ రావాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే నెంబర్ ఆఫ్ డైమెన్షన్స్ ఎక్కువ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆనని రెడ్డి ఉంది, ఆనని రెడ్డి 3rd ర్యాంక్ వచ్చింది, ఆవిడకి మెయిన్స్ మంచి మార్క్స్ వచ్చాయి మెయిన్స్. అయితే ఆవిడ ఆన్సర్ మీరు చూస్తే ఆన్సర్లో ప్రతి క్వశ్చన్లో స్టార్ట్ చేసే ముందే నెంబర్ ఆఫ్ డైమెన్షన్స్ ఐడెంటిఫై చేస్తుంది. అంటే ఈ క్వశ్చన్కి పాలిటీ, గవర్నెన్స్ డైమెన్షన్, ఎకానమీ డైమెన్షన్, లేదా కల్చరల్ హిస్టరీ డైమెన్షన్ అని ఐడెంటిఫై చేస్తుంది ముందే. చేసి ఒక్కొక్క డైమెన్షన్ని ఎలా అడ్రస్ చేస్తుందో అనేది కావాలంటే నేను మీకు ఆల్రెడీ ఆన్సర్ చూపిస్తాను. ఆ ఆన్సర్ని చూసి మీకు అర్థం అవుతుంది డైమెన్షన్స్ ఎలా ఉంటాయి అనేది. అలా ఈవెన్ పవన్ దత్త ర్యాంక్ 22, పవన్ దత్త కూడా GS 3లో చాలా ఎక్కువ మార్కులు వచ్చాయి. యాక్చువల్ ఆ సంవత్సరం 2022లో GS 3 అందరూ తక్కువ వచ్చాయి, పవన్ దత్త చాలా ఎక్కువ వచ్చాయి. పవన్ దత్త ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఇంట్రొడక్షన్ కన్క్లూజన్లో కొన్ని రిపోర్ట్స్ మెన్షన్ చేస్తాడు, స్టాండర్డ్ రిపోర్ట్స్ మెన్షన్ చేసే రిపోర్ట్ ఏం చెప్తుందో ఒక లైన్ రాస్తాడు. అలాగే సేమ్ అనన్య అలాగే పవన్ దత్త కూడా డైమెన్షన్స్ రాస్తాడు. అలాగే ఫ్లో చార్ట్స్, డయాగ్రామ్స్ని కొంచెం ఎక్కువ గీసే వాళ్ళకు కూడా మార్క్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇంకొకటి మెయిన్ క్వశ్చన్లో ఏం అడిగారో ఎగ్జాక్ట్గా అడ్రస్ చేసి ఈవెన్ మనం 2 పేజెస్ కాకుండా 1.5 పేజ్ రాసినా మార్క్స్ ఎక్కువ వస్తాయి. అడ్రస్ చేయకుండా దానికి సంబంధించినవన్నీ రాసుకుంటూ వెళ్తే ఎంత రాసిన మార్క్స్ రావు. ఇది 3rd థింగ్. ఈవెన్ సాహిత్య ఉంది, ర్యాంక్ 24 వచ్చింది. సాహిత్యాకి అంత ముందు అటెంప్ట్స్కి ర్యాంక్ 24 అటెంప్ట్కి చాలా హ్యూజ్ వేరియేషన్ ఉంటుంది. ఈవెన్ శ్రవణ్ కుమార్ కూడా ఈ సంవత్సరం 62nd ర్యాంక్ వచ్చింది, 62nd. అతనికి అంత ముందు అటెంప్ట్స్లో కన్నా ఈ అటెంప్ట్లో మెయిన్స్ మార్క్స్ హ్యూజ్ వేరియేషన్ వచ్చి ఉంటుంది. తెలిసి ఇంకా మార్క్స్ రాలేదు, హ్యూజ్ వచ్చి ఉంటుంది. అందుకనే హీ గాట్ 62nd ర్యాంక్ అనమాట. సో మెయిన్స్లో వేరియేషన్ అనేది రావడం వల్లే మార్క్స్ పెరుగుతాయి ఎవరికైనా కూడా. ఓకే సార్, ఇక్కడ ఒక యావరేజ్ స్టూడెంట్ యూపీఎస్సీ క్రాక్ చేయగలుగుతాడా? ఇయర్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి, 24-25 రిపోర్ట్స్? ఎందుకంటే ఒక సగటు పేరెంట్స్ ఈ విషయాన్ని నన్ను అడగడం జరిగింది. అంటే సార్ అంతా యూపీఎస్సీ అంటే ర్యాంక్స్ అందరికీ వచ్చేది బాగా పెద్ద పెద్ద కాలేజీలో ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్లో చదివిన వాళ్ళకే, నార్మల్ వాళ్ళకి రావు, మీరు ఎందుకు అనవసరంగా ఇంత యూపీఎస్సీ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఒక పేరెంట్ నన్ను కౌన్సిలింగ్లో అడిగాడు. సో దీనికి మీ సమాధానం 24-25 రిజల్ట్స్ ఏం చెప్తుంది, రిపోర్ట్ ఎలా ఉంది ఇప్పుడు? చూడండి, ఇక్కడ మనం ఖచ్చితంగా టాప్ కాలేజ్ స్టూడెంట్స్కి ర్యాంక్స్ మంచిగా వస్తాయి, మిగతా కాలేజ్ రావు అన్న కరెక్ట్ కాదు. కానీ ఇప్పుడు ఐడెంటిఫై చేయాలి మనం ఇక్కడ టాప్ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరు. వాళ్ళు బేసికల్గానే కొంచెం హార్డ్ వర్క్ చేస్తారు, ఇంటెలిజెంట్, స్ట్రాటజిక్గా వెళ్తారు, ప్లానింగ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి 10th ఇంటర్ అయిన తర్వాత మంచి కాలేజ్ సీట్ వచ్చింది. సో కాలేజ్ అయిపోయిన తర్వాత అదే మెంటాలిటీ కంటిన్యూ చేస్తారు కాబట్టి ప్లానింగ్ వేసుకొని స్ట్రాటజీకి వెళ్తారు కాబట్టి మళ్ళీ ర్యాంక్స్ వస్తాయి.
సో ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళు తెలివైన వాళ్ళు కాబట్టి ర్యాంక్ వస్తున్నది కరెక్ట్ కాదు, అలా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మీకు ఐఐటి ఎగ్జామ్ కానీ లేదా క్యాట్ ఎగ్జామ్ కానీ, క్యాట్ ఇటువంటి ఎగ్జామ్స్ ఏమవుతుందంటే ఒక యాప్టిట్యూడ్ యాప్టిట్యూడ్ ఆ ఇంటెలిజెన్స్ రాకపోతే ర్యాంక్ రాదు, ఎంత కష్టపడినా కూడా. బట్ సివిల్స్ గ్రూప్ 1 అలా కాదు. సివిల్స్ గ్రూప్ 1 సిలబస్ మీకు తెలిసే ఉంటాయి. మీరు చాలా వీడియోస్ చేశారు, వీడియోస్ తీస్తుంటారు, మీరు చాలా మంది టాపర్స్తో మాట్లాడుతూ ఉన్నారు. అండ్ నేను అబ్జర్వ్ చేశాను, యూ హ్యావ్ డన్ గుడ్ రీసెర్చ్ అబౌట్ మెయిన్స్ పేపర్ ప్రిలిమ్స్ ఆల్సో. సో యూ నో వెరీ వెల్ యూపీఎస్సీలో గ్రూప్ 1లో ప్రతి సబ్జెక్ట్ ఎనీ సబ్జెక్ట్లో 12th క్లాస్ దాటి క్వశ్చన్స్ ఎవరు 8th నుంచి 12th లెవెల్ మధ్యలోనే ఉంటాయి క్వశ్చన్స్ అన్ని. కాబట్టి హై ఇంటెలిజెన్స్ ఖచ్చితంగా అవసరం లేదు. సెకండ్ దీనికి హై లాజికల్ థింకింగ్, ఎనలిటికల్గా ఆలోచించే అవసరం పెద్దగా లేదు. అయితే సబ్జెక్ట్స్ ఎక్కువ ఉంటాయి, సిలబస్ ఎక్కువ ఉంటుంది, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ అండర్ ది సన్ కరెంట్ ఉంటాయి. కాబట్టి దాన్ని ఎంత ప్లాన్డ్గా మనం కవర్ చేస్తే అంత మంచి ర్యాంక్ వస్తుంది. దానికి ఇంటెలిజెన్స్ కన్నా కూడా కొంచెం ఫ్లెక్సిబుల్గా, స్మార్ట్గా, మంచి గైడెన్స్ తీసుకొని, డెడికేషన్తో, కన్సిస్టెన్సీతో ఎగ్జామ్స్ ఎక్కువ రాస్తూ ముందుకెళ్తే ఎవరికైనా ర్యాంక్ వస్తుంది. ఓకే. సో ఈ సంవత్సరం కూడా ఖచ్చితంగా మంచి కాలేజ్ నుంచి ర్యాంక్స్ వచ్చాయి, చాలా మందికి వచ్చాయి. కానీ చాలా యావరేజ్ కాలేజ్ నుంచి 10th ఇంటర్ వచ్చిన కూడా ర్యాంక్స్ వచ్చాయి. కాంబినేషన్ ఇస్ దేర్ డెఫినెట్గా. కానీ మేబీ మన ఆంధ్రప్రదేశ్లో అండ్ తెలంగాణలో, మన తెలుగు స్టేట్స్లో ఇంజనీరింగ్, మెడిసిన్ వాళ్ళే ఎక్కువ ఉంటారు. కాబట్టి వాళ్ళ ర్యాంక్స్ చూసి ఏమనుకుంటాం మనం, ఓకే మంచి కాలేజ్ వస్తాయి అనుకుంటాం. బట్ మీరు యూపీ, బీహార్, నార్త్ తీసుకుంటే BA చదువుకున్న వాళ్ళు, యావరేజ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ర్యాంక్స్ వస్తూ ఉంటాయి. సో మన కంపారిజన్ తప్పు అసలు ఏపీ తెలంగాణలో. ఓకే సార్, ఒకటి ఈ నార్త్ యూపీ బీహార్ అన్నారు కాబట్టి క్వశ్చన్ అడుగుతున్నాను. ఈ యూపీ బీహార్ వాళ్ళకి ఎంత యూపీఎస్సీ ర్యాంక్స్ వస్తాయి? యాక్చువల్లీ నేను దీని మీద వీడియో కూడా చేశాను. సో ఎక్కువ మందికి వస్తున్నాయి కూడా, నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బట్టి, ఆ రిపోర్ట్ని బట్టి. ఇది ఎంతవరకు కరెక్ట్? అది 100% కరెక్ట్ అండి. ఎందుకంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే యూపీ, బీహార్ వాళ్ళకి ర్యాంక్స్ ఎక్కువ వస్తున్నాయంటే వాళ్ళు బాగా చదువుతున్నారనే కాదు, ఎక్కువ మంది రాస్తారు. వాళ్ళు యూపీఎస్సీ ఎగ్జామ్ అటెంప్ట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు యూపీ, బీహార్లో. ఎందుకంటే వాళ్ళు వేరే ఆప్షన్స్ పెద్దగా ఆలోచించరు. వాళ్ళు మన తెలుగు వాళ్ళలాగా, మన తెలంగాణ, ఏపీ వాళ్ళలాగా వాళ్ళు ఇంటర్ అయిపోగానే ఇంజనీరింగ్, మెడిసిన్ ఆలోచించారు బేసికల్గా. వాళ్ళు 10th ఇంటర్ అయిపోయిన తర్వాత నుంచి ఏదో గ్రాడ్యుయేషన్ చేసి సివిల్స్ క్రాక్ చేయాలి, అసలు వాళ్ళు వేరే ఇండస్ట్రీస్లో వర్క్ చేయాలని, వేరే జాబ్స్ వెళ్ళాలని థాట్ ఉండదు ఎక్కువ మందికి వాళ్ళకి. ఇంకోటి వాళ్ళకి యూపీ, బీహార్లో స్టూడెంట్స్లో ఆ పవర్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ పవర్ ఉంటుంది కదా, ఆ పవర్ ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తుంటారు వాళ్ళు. సో పవర్ కావాలనుకుంటారు. మన తెలుగు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే ఒక మంచి జాబ్ కావాలి, ఒక సెక్యూర్ లైఫ్ కావాలి చూస్తుంటారు, మంచి ఇన్కమ్ కావాలి చూస్తుంటారు, కానీ పవర్ గురించి ఎక్కువ ఆలోచించరు. బట్ ఈ మధ్య నేను చెప్పిన విధంగా లాస్ట్ 3-4 years నుంచి తెలుగు వాళ్ళలో కూడా సర్వీస్ చేయాలి, పవర్ కావాలి, రికగ్నిషన్ అనేది థాట్ వస్తుంది. కాబట్టి మంచి జాబ్స్ వేరే వచ్చినా వదిలేసి సివిల్స్కి వస్తున్నారు. బట్ ఎంత వచ్చినా ఇప్పుడు కూడా నార్త్ ఇండియా వాళ్ళే ఎక్కువ ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తారు. కాబట్టి ర్యాంక్స్ ఎక్కువ వస్తాయి వాళ్ళకి, ర్యాంక్స్ ఎక్కువ వస్తాయి. ఓకే సార్, ఈ క్వశ్చన్ అడగొచ్చో లేదో నాకు తెలియదు. బట్ పేరెంట్స్, ఒక సగటు పేరెంట్ ఒక ఇంటర్ విత్ ఐఏఎస్ నుంచి కానీ, ఒక డిగ్రీ విత్ ఐఏఎస్ నుంచి కానీ, ఇది ఒక పచ్చి మోసం. సో అయినో కొంచెం హార్డ్ మాట ఇది. ఇది ఒక అసలు రైట్ డైరెక్షన్ కాదు. అసలు ఇది ఇంటర్ విత్ ఐఏఎస్ అనేది అసలు కరెక్ట్ కాదు. ఏం చెప్తారు ఇంటర్ విత్ ఐఏఎస్లో, డిగ్రీ విత్ ఐఏఎస్లో ఏం చెప్తారు? సో ఒక సగటు పేరెంట్ మదిలో తొలిచి ఒక నార్మల్, ఒక మంచి క్వశ్చన్ అనమాట. చాలామంది ఇప్పటికి కూడా డిగ్రీ విత్ ఐఏఎస్ ఏం సక్సెస్ అవుతారు, ఏం చదువుతున్నారు, ఇదంతా మోసం, కేవలం ఒక డబ్బులు దండుకునే ప్రక్రియ అని మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని మీరు ఏ విధంగా చెప్పగలుగుతారు? నా ఉద్దేశంలో ఓన్లీ ఇంటర్ డిగ్రీ అనే కాదు, ప్రతి దాంట్లో మోసం ఉంటుంది. ఈవెన్ సివిల్ సర్వీస్ కోచింగ్లో కూడా ఖచ్చితంగా మోసం ఉంటుంది, నెగిటివ్ సైడ్ ఉంటుంది. మీరు ఏది తీసుకున్నా నెగిటివ్ సైడ్ ఉంటుంది. ఈవెన్ ఇంటర్ నుంచి ఐఐటి కోచింగ్లో కూడా మోసం జరుగుతుంటుంది, నీట్లో మోసం జరుగుతుంటుంది. ఇప్పుడు ఇంజనీరింగ్ ఉంది, ఇంజనీరింగ్ కాలేజ్ కూడా చూసాం రీసెంట్గా మనం. చాలా ఇంజనీరింగ్ కాలేజెస్కి ఆ NAC గ్రేడింగ్ కూడా మోసం అని తెలుస్తుంది. సో మీరు చెప్పిన ఈ మోసం ఏదవుతుందో ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ప్రతి సెక్టార్లో ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ కొంచెం దే హ్యావ్ టు రీసెర్చ్. ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ ప్లస్ ఐఏఎస్, నా ఉద్దేశం ఏంటంటే డిగ్రీ అనేది ఒక కాలేజు, ఐఏఎస్ కోచింగ్ వేరే అకాడమీ ఇవ్వడం అనేది రాంగ్. ఒకవేళ ఎవరికైనా డిగ్రీ కాలేజ్ వాళ్ళకే ఓన్గా ఉండి వాళ్ళకి ఐఏఎస్ అకాడమీ ఉంటే రెండు ఇంటిగ్రేట్ చేసుకుంటూ చెప్తేనే డిగ్రీ సైన్స్ అవుతుంది. కానీ నార్మల్గా డిగ్రీ ఎక్కడో చదువుకొని ఐఏఎస్ కోచింగ్ తీసుకోవాలనుకున్నప్పుడు దే కెన్ టేక్ ఎనీవేర్ కదా. డిగ్రీ చదువుకొని ఎక్కడో దగ్గర ఆన్లైన్ ఐఏఎస్ కోచింగ్ తీసుకుంటారు, డిఫరెన్స్ ఏముంది? సెకండ్ పాయింట్ ఏంటంటే డిగ్రీ ప్లస్ ఐఏఎస్లో ఓన్లీ ఐఏఎస్ కోచింగ్ చేస్తాము, ఖచ్చితంగా చదువుతూ ఐఏఎస్ ర్యాంక్ వచ్చేస్తుంది అనడం మోసం, అది కరెక్ట్ కాదు. ఓకే, ఎందుకంటే ఈవెన్ యూపీఎస్ సివిల్స్ కోచింగ్ జాయిన్ అయినా కూడా అందరికీ ఐఏఎస్ ర్యాంక్ రాదు కదా, కొంతమందికి వస్తుంది. బట్ యూపీఎస్ సివిల్స్ కోచింగ్ అనేది 1 year ఉంటుంది. అంటే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత సివిల్స్ కోచింగ్ జాయిన్ అయితే 1 year కోచింగే ఉంటుంది. కాబట్టి ఓన్లీ యూపీఎస్సీ కోచింగ్ ఇవ్వగలం, వేరే ఇవ్వలేం. ర్యాంక్ రాకపోతే ఇంక వేరే ఆప్షన్ ఉండదు, తగ్గిపోతాయి ఆప్షన్స్. కానీ డిగ్రీ ప్లస్ ఐఏఎస్లో అలాగే ఇంటర్ నుంచి డిగ్రీ నుంచి సివిల్స్ కోచింగ్లో
ఆల్మోస్ట్ ఒక 3 to 5 years స్టూడెంట్ మన దగ్గర ఉంటారు కాబట్టి ఓన్లీ సివిల్స్ కోచింగే కాకుండా వాళ్ళకి అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు, అలాగే ఒకవేళ బీఎస్సీ కంప్యూటర్స్ కానీ చేస్తుంటే మన దగ్గర బీఎస్సీ కంప్యూటర్స్ ఉంది, సరచంద్ర డిగ్రీ కాలేజ్లో బీఎస్సీ కంప్యూటర్స్ కూడా ఉంది. కంప్యూటర్స్ తీసుకుంటే కంప్యూటర్ సైన్స్లో కొంచెం ఎక్స్ట్రా కోర్స్ ట్రైనింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే సివిల్స్ ర్యాంక్ క్లియర్ అంటే ఎగ్జామ్లో మంచి మార్కులు తెచ్చుకొని ర్యాంక్ సాధించే వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళకి సివిల్స్ ర్యాంక్ వస్తుంది. మిగిలిన వాళ్ళకి కొంత గ్రూప్ 1 ర్యాంక్ వస్తుంది, గ్రూప్ 2 ర్యాంక్ వస్తుంది. లేదా మనం ఇచ్చిన అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్, అలాగే డిగ్రీలో చెప్పిన కాన్సెప్ట్స్ వలన సెబీ, ఐఆర్డిఏ, ఈపీఎఫ్ఓ, సిఏపిఎఫ్, లేదా స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంక్ జాబ్స్, ఇలా మల్టిపుల్ ఎగ్జామ్స్ ర్యాంక్ కొట్టేలా ట్రైనింగ్ మనం ఇస్తాం. శరత్చంద్ర డిగ్రీ కాలేజ్ కానీ శరత్చంద్ర జూనియర్ కాలేజ్లో కానీ ఇంటిగ్రేటెడ్గా సివిల్స్ కోచింగ్ అయితే ఇస్తామో మా స్ట్రాంగ్ బిలీఫ్ ఏంటంటే సివిల్స్ కోచింగ్ ఒక్కటే ఇవ్వకూడదు, సివిల్స్తో పాటు మల్టిపుల్ ఎగ్జామ్స్ క్లియర్ చేసేలా కోచింగ్ ఇవ్వాలి, మేము అది ఇస్తాం. ఎందుకంటే కాలేజు మాదే, కోచింగ్ మాదే కాబట్టి. అందుకని మాది బయటికి వెళ్ళిన వాళ్ళకి సివిల్స్ మిస్ అయినా ఏదో గవర్నమెంట్ జాబ్ వస్తుంది. అలా కాకుండా ప్యూర్ ఐఏఎస్ అకాడమీ, ఓల్ ఐఏఎస్ కోచింగ్ ఇస్తాం మేము, మీకు ఖచ్చితంగా ఐఏఎస్ వస్తుంది అంటే నాకు తెలిసి ఇట్స్ క్రియేటింగ్ రాంగ్ హోప్, రాంగ్ క్రియేట్ చేసినట్టే. ఈవెన్ మా దగ్గర ఇంటర్మీడియట్ పిల్లలు ఐఏఎస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు బేసిక్ జీకే అంటే హిస్టరీ, జోగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్తో పాటు ఎడిషనల్గా లీగల్ రీజనింగ్ చెప్పడం వల్ల క్లాట్ ఎగ్జామ్, ఐలెట్, స్లాట్ కూడా రాయగలరు. అలాగే మోస్ట్ ఎన్సీఆర్టీ బేస్ మీద ఇచ్చేస్తాం కాబట్టి ఎన్సీఆర్టీ బేస్ ఇంటర్మీడియట్ పిల్లలకి సియూఈటీ ఎగ్జామ్ మేము ట్రైనింగ్ ఇవ్వం, కానీ వాళ్ళే ఎగ్జామ్ రాసి క్లియర్ చేయగలుగుతారు. సో ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి స్టూడెంట్స్కి. ఇంకా చెప్పాలంటే మన తెలుగు పేరెంట్స్ మైండ్ సెట్ సైన్సెస్, ఇంజనీరింగ్, మెడిసిన్ తప్ప మిగతావన్నీ మోసంగా చూస్తారు. తర్వాత చెప్తారు కూడా సైన్స్ చేయాలి, ఇవన్నీ వేస్ట్ అంటారు. బట్ నా ఉద్దేశంలో ఎడ్యుకేషన్లో ఏ స్ట్రీమ్ తీసుకున్నా, ఎనీ స్ట్రీమ్, ఆ స్ట్రీమ్లో ఎక్సెల్ చేస్తే, ప్యాషనేట్గా చదివితే ఖచ్చితంగా మంచి కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఒకప్పుడు మేబీ కెరీర్ ఆపర్చునిటీస్ ఓన్లీ సైన్స్లో ఉన్నాయేమో, మ్యాథ్స్లో ఉన్నాయేమో, ఇప్పుడు చాలా ఎక్స్టెండ్ అవుతున్నాయి, చాలా వేరియస్ ఫీల్డ్స్ వస్తున్నాయి కాబట్టి ఎక్స్టెండ్ ఆప్షన్స్ ఉన్నాయి. సార్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలామంది యూపీఎస్సీ కోచింగ్ అని అన్న వెంటనే ఫస్ట్ ఢిల్లీకి సైడ్ చూస్తూ ఉంటారు. సో ఇప్పుడు కొత్తగా యూపీఎస్సీ కోచింగ్ తీసుకునే వాళ్ళు ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరం ఉందంటారా? మన హైదరాబాద్, విజయవాడలోనే ఆ కోచింగ్ దొరుకుతుందా మనకి? ఓకే, ఇక్కడ బేసికల్గా సివిల్స్ కోచింగ్ మనం మిగతా ఎగ్జామ్స్ లాగా ఒక సింగిల్ కోర్స్లో చూడలేం. ఎందుకంటే సివిల్స్లో జనరల్ స్టడీస్ చదవాలి, ఆప్షనల్ ఉంటుంది. ఆప్షనల్ ఢిల్లీకి వెళ్ళే వాళ్ళలో ఎక్కువ మంది ఆప్షనల్ కోసం వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీ విజయవాడ, హైదరాబాద్ ఉన్నాయి, కానీ మా దగ్గర కూడా కొన్ని ఆప్షన్సే ఉన్నాయి. ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, పొలిటికల్ సైన్స్, లిటరేచర్ కొన్ని ఉన్నాయి. సో ఈ ఆప్షన్స్ తీసుకునే వాళ్ళు మా దగ్గర రావచ్చు. కానీ ఎవరికైతే ఫిలాసఫీ, సైకాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ ఇలా ఆప్షన్స్ కావాలో ఖచ్చితంగా మేము ప్రొవైడ్ చేయట్లేదు. ఇలాంటి ఆప్షన్స్ ఒకవేళ ఆన్లైన్లో కోచింగ్ తీసుకోవడం ఓకే అనుకుంటే ఓకే, లేకపోతే ఢిల్లీకి వెళ్ళాల్సిందే వాళ్ళు. ఈ సెకండ్ థింగ్, ఆప్షనల్స్ మన దగ్గర ఉన్నవి తీసుకున్నప్పటికీ జనరల్ స్టడీస్ కోసం ఢిల్లీకి ఇంకా వెళ్తున్నారు. మీరు అందరూ కరెక్ట్ వెళ్తున్నారు, ఎందుకంటే వాళ్ళ ఫాదరు, గ్రాండ్ ఫాదరు ట్రెడిషనల్ మైండ్ సెట్ ఢిల్లీకి వెళ్తే ర్యాంక్ వస్తున్నది. బట్ కంప్లీట్ రాంగ్ అది. ఇంకా చెప్పాలి, ఢిల్లీలో ఇప్పుడు ఉన్న పొల్యూషన్కి, అక్కడ ఉన్న అంటే కంజెషన్, అంటే ఒక రూమ్లో ప్యాకెడ్గా ఉంటారు, ప్లస్ ఖర్చు ఎక్కువ అవుతుంటుంది. బట్ కోచింగ్ సెంటర్స్లో కూడా అక్కడ అంత ఫ్యాకల్టీ, ఇక్కడ అంత ఫ్యాకల్టీ ఉన్నారు. అంటే ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఓన్లీ అబౌట్ శరత్చంద్ర అకాడమీ, మన అకాడమీనే కాదు, జనరల్గా హైదరాబాద్లో కూడా మంచి ఫ్యాకల్టీ ఉన్నారు, క్లాస్ బాగా చెప్తున్నారు. నిజంగా సివిల్స్ క్రాక్ చేయాలంటే హైయెస్ట్ లెవెల్ ఎక్స్పర్టీస్ ఫ్యాకల్టీ అక్కర్లా, ఎగ్జామ్ అవగాహన ఉండి సబ్జెక్ట్ ఇచ్చే సరిపోతుంది. సో హైదరాబాద్లో కోచింగ్ తీసుకున్నా కూడా ఢిల్లీ కన్నా బెటర్ ర్యాంక్స్ ఖచ్చితంగా వస్తున్నాయి, వచ్చాయి కూడా. ఇంకా ఆన్లైన్లో ఇంట్లో కూర్చొని చదువుకుంటాను నేను, నాకు ఏం అక్కడ అనుకున్న వాళ్ళు కూడా డెడికేటెడ్గా ఉండి ఇంట్లో కూర్చొని ఆప్షనల్, జిఎస్ అన్ని ఆన్లైన్ కోర్సెస్ చేసి టెస్ట్ సిరీస్ ఆన్లైన్ తీసేసుకొని మెంటార్షిప్ ఆన్లైన్ తీసుకుంటే ర్యాంక్స్ వచ్చేస్తాయి వెళ్ళకల్లా. ఫర్ ఎగ్జాంపుల్ నా స్టూడెంట్సే కొంతమంది మన దగ్గర ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటారు, కోచింగ్తో పాటు దే టేక్ మెంటర్షిప్ ఆల్సో. ఆన్లైన్లోనే మనం ఎవ్రీ వీక్ వాళ్ళతో వన్ డే కనెక్ట్ అవుతాం, వన్ డేనే కనెక్ట్ అయ్యి ఏం చదవాలో చెప్తాము, వీకెండ్ ఎగ్జామ్ పెడతాం, పేపర్ కరెక్షన్ చేస్తాం, డౌట్స్ క్లియర్ చేస్తాం, అంతే. అండ్ ర్యాంక్ వస్తుంటుంది వాళ్ళకి. ఓకే సార్, ఇప్పుడు మళ్ళీ ఇటు మన తెలంగాణ కానీ ఆంధ్రాలో కానీ మళ్ళీ గ్రూప్స్ నోటిఫికేషన్ వచ్చేదానికి ఛాన్స్ ఉందంటారా? ఛాన్స్ ఉందండి, ఛాన్స్ ఉంది. ఎందుకంటే గ్రూప్స్ అనేవి ఈ మధ్య ఎగ్జామ్ అయినప్పటికీ లాస్ట్ 10 years ఎగ్జామ్ అవ్వాలా. ఓకే, ఏపీలో కూడా లాస్ట్ 10 yearsలో 3-4 times ఎగ్జామ్ అయింది. సో ఖచ్చితంగా వేకెన్సీ ఉన్నాయి, పోస్ట్ ఉన్నాయి కాబట్టి నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుందండి. గ్రూప్ 2 కూడా వస్తుంది, గ్రూప్ 1, గ్రూప్ 2 2 వస్తాయి ఖచ్చితంగా. అయితే మరి మీ డిగ్రీ విత్ స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తున్నారా? ట్రైన్ చేస్తున్నాం. యాక్చువల్గా
మన సరచన డిగ్రీ కాలేజ్లో డిగ్రీ బస్ అయ్యే స్టూడెంట్స్కి సివిల్స్ కోచింగ్తో పాటు ఏపీ తెలంగాణ అంటే ఓన్లీ 4 టాపిక్సే, సివిల్స్ కన్నా ఎడిషనల్గా గ్రూప్స్కి ఉంది. ఏపీ తెలంగాణ ఎకానమీ, జియోగ్రఫీ, హిస్టరీ అంతే 3. ఆ 3 మేము డిగ్రీ ఫైనల్ ఇయర్లో యాడ్ చేస్తాం, చెప్తాం. దానివల్ల గ్రాడ్యుయేషన్ అయిపోయేసరికి గ్రూప్ 1, గ్రూప్ 2 ఖచ్చితంగా క్లియర్ చేయగలరు వాళ్ళు. ఎందుకంటే నా ఏమే అది సివిల్స్ నేమ్ పెట్టుకున్నప్పటికీ సివిల్స్ మిస్ అయితే గ్రూప్ 1, గ్రూప్ 2 మంచి జాబ్సే అవి రావాలి. ఆ రకంగా మేము ట్రైన్ చేస్తున్నామండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మీ విలువైన సమయాన్ని, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేశారు. అండ్ మన తెలుగు వాళ్ళు ర్యాంక్స్ తెచ్చుకోవడంలో 2 తెలుగు రాష్ట్రాల్లో మీ పాత్ర చాలా ఉందని నేను కూడా భావిస్తూ ఉన్నాను. ఇలాగే మీ కంట్రిబ్యూషన్ అనేది ఇంకా చాలామంది యూపీఎస్సీ ర్యాంకర్స్ని, గ్రూప్ 1, గ్రూప్ 2 ర్యాంకర్స్ని వాళ్ళ కళలో సహకారం చేసుకునేలాగా ఇంకా మీరు ముందుకెళ్ళాలి. మీలాంటి టీచర్స్ ఇంకా ఉండాలని నేను కూడా మనస్ఫూర్తి కోరుకుంటూ నమస్తే. నమస్తే థ్యాంక్ యూ. యాక్చువల్గా సివైసి కూడా సివిల్స్ కోచింగ్ గురించి జెన్యూన్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏది హెల్ప్ అవుతుంది, ఎలా పేరెంట్స్ మోసపోకుండా రైట్ థింగ్స్ చూస్ చేసుకోవాలనే విషయాల మీద నాకు తెలిసి సివైసి కాకుండా ఇంకెవరు ఏ ఛానల్ కూడా అంత క్లియర్ చెప్పట్లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే మీరు సాఫ్ట్వేర్ గురించి, సివిల్స్ గురించి, గ్రూప్స్ గురించి, ఐఐటి, నీట్ అలాగా ఒక కైండ్ ఆఫ్ కెరీర్ గైడెన్స్ కౌన్సిలింగ్ ఇస్తున్నారు. సో 10th, ఇంటర్ అందరూ కూడా మీ ఛానల్ చూస్తున్నారు, నాకు కూడా చెప్తుంటారు. సివైసీలో చూశాను నేను, సో ఇలా తెలిసింది నాకు, కంపారిజను, ఢిల్లీకి వెళ్ళాలా లేకపోతే ఇంజనీర్ ఎక్కడ జాయిన్ అవ్వాలి చూస్తుంటారు. సో ఐ వాంట్ యూ టు మేక్ మోర్ అండ్ మోర్ వీడియోస్. అలాగే నాలాంటి వాళ్ళతో కాకుండా సివిల్స్ ర్యాంకర్స్, గ్రూప్ 1 ర్యాంకర్స్ కూడా మీకు యాక్సెస్ ఉంటుంది కాబట్టి రీసెంట్ ఢిల్లీకి వెళ్ళారు మీరు. ఢిల్లీలో కూడా ఇంటర్వ్యూ చేసిన పిల్లలతో ఇంటర్వ్యూ తీసుకున్నారు, చాలా బాగా వచ్చింది ఇంటర్వ్యూ. అలాగే ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఇంటర్వ్యూ చేయాలి, మీరు చేసి వాళ్ళ థాట్స్ తీసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ నాలాంటి వాళ్ళకన్నా ర్యాంక్స్ ఇప్పుడే వచ్చిన వాళ్ళు చెప్తే స్టూడెంట్స్ కూడా ఇన్స్పైర్ అవుతారు, నేర్చుకుంటారు. అండ్ మీ ఛానల్ ద్వారా అది కానీ బయటికి వెళ్తే ఇంకా బయలుపోతుంది. ఎందుకంటే మీ ఛానల్ మీద ట్రస్ట్ ఉంది, ఒక హానెస్ట్ జెన్యూనిటీ ట్రస్ట్ ఉంది. సో ఐ ఎంకరేజ్ యూ టు మేక్ మోర్ అండ్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.